హాయ్ స్టూడెంట్స్, 9th వీడియో అమ్మ. ఇది మ్యాథమెటిక్స్లో 1Aలో 9th వీడియో. ఇది లాస్ట్ వీడియోలో కూడా మీరు డొమైన్స్ కాలిక్యులేట్ చేయడం చూశారు. మరి కొన్ని క్వశ్చన్లు మిగిలాయి. సో ఇంచుమించుగా సుమారుగా మీకు 8 క్వశ్చన్స్ మిగిలాయి. అవి కూడా చెప్పేస్తే డొమైన్స్ అన్నీ కవర్ చేసినట్టే. దీని తర్వాత చెప్పే ప్రాబ్లం ఏంటంటే డొమైన్స్ కాలిక్యులేట్ చేయమంటాడు, రేంజ్ కూడా కాలిక్యులేట్ చేయమంటాడు. డొమైన్స్ అంటే సాప్రదేశము, రేంజ్ అంటే వ్యాప్తి. అవి కూడా ఎడిషనల్గా డొమైన్స్తో పాటు రేంజ్ కూడా కాలిక్యులేట్ చేయమని మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం వరకు ఇంతకుముందు చేసిన వీడియోలలానే జస్ట్ డొమైన్స్ కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. డొమైన్స్ కాలిక్యులేట్ చేయడానికి ఆ క్లాసులో అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసారమ్మా, 1/x f(x) = 1/x ఇచ్చామనుకోండి. మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఈ వాల్యూ యాక్చువల్గా ఇది రియల్ నెంబరే కదమ్మా, ఇది రియల్ నెంబరే కావాలి. రియల్ నెంబర్ కాకుండా అయ్యే సందర్భం ఏంటో చెప్తే సరిపోతుంది. అంటే ఇన్ఫినిట్ అయ్యే సందర్భాలు కానీ ఇమాజినరీ నెంబర్స్ వచ్చే సందర్భాలు కానీ ఎప్పుడు వస్తున్నాయో అవి తీసేస్తారు. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాస్తేనే రియల్ నెంబర్ వస్తుందో, ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాస్తే రియల్ నెంబర్ రాదో అన్నది ఐడెంటిఫై చేసి రాని నెంబర్స్ని ఆర్లోని తీసేస్తే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడ ఇలా 1/x ఇచ్చాడనుకోండి. మీకు లాస్ట్ క్లాస్లో లాస్ట్ వీడియోలో చూసాం మనం, ఎక్స్ అనేది 0 కాకూడదు. ఎందువల్ల? ఎక్స్ 0 అయితే ఎక్స్ 0 అయిపోయింది అనుకోండి, 1/0 మీకు ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. అంటే ఒక నెంబర్ అనేది రాదు కాబట్టి అలా కాకూడదు. రూట్ విషయానికి వచ్చేటప్పటికి రూట్ లోపల మీకు నెగిటివ్ నెంబర్ 1 కానీ రూట్/-2 కానీ అలా రూట్ లోపల నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, మీకు అప్పుడు కూడా ఏం రాదు, రియల్ నెంబర్ రాదుగా, ఇమాజినరీ నెంబర్ వస్తుంది. కాబట్టి రూట్ లోపల ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబరే ఉండాలి, లేదా 0 ఉన్నా కూడా పర్వాలేదు, నెగిటివ్ నెంబర్ కూడా రాకూడదు అని ఇంత ముందు క్లాస్లో చూసాం. అలానే మరొకటి గుర్తుందమ్మా, ax² + bx + c <0 కానీ <0 కానీ >0 కానీ >0 కానీ ఇటువంటి ఈక్వేషన్స్ కూడా చెప్పాను, గుర్తుందా? ఇక్కడ కార్నర్లో రాసి లాస్ట్ వీడియోలో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. x - α × x - β < 0 వచ్చిందనుకోండి. ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఎక్స్ రేంజ్ ఏంటి అంటే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ α, β అని ఇలా 4 కండిషన్స్ చెప్పాను. ఈ 4 కండిషన్స్ అది కూడా మీకు తెలిసింది. ఇంకా ఎడిషనల్గా ఇక్కడ ఏమొచ్చాయి, లాగరిథమ్స్ కూడా వచ్చాయి. లాగరిథమ్స్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, మరి కొంచెం చెప్తున్నాను. లాగ్ ప్రక్కన ఎప్పుడు కూడా 0 కానీ 0 కంటే చిన్న నెంబర్స్ అంటే -1 -2 ఇంక్లూడింగ్ పాయింట్స్ కూడా 0 కానీ 0 కంటే చిన్న నెంబర్స్ కానీ రాయలేము, వాల్యూ డిఫైన్ చేయలేము మనం. 0 తర్వాత 1 వరకు అంటే 0 తర్వాత వాల్యూ అంటే 0.1 వస్తుంది. మళ్ళీ 0కి 0.1కి మధ్యలో ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి. సో వాటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ అన్నీ రాస్తూ వెళ్తున్నప్పుడు మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కూడా చూడండి, ఎక్కువ లాగరిథమ్స్ ఉన్నాయి. ఇదొక లాగరిథమ్ ఉంది, ఇదొక లాగరిథమ్ ఉంది, ఇదొక లాగరిథమ్ ఉంది, ఇక్కడ కూడా చూడండి. టోటల్గా 4 ఉన్నాయి. క్లారిటీగా ఉండాలి మీకు, లాగరిథమ్స్ కాన్సెప్ట్ కరెక్ట్గా తెలియాలి మీకు. సో 0 నుంచి 1 వరకు వాల్యూస్ లాగ్ ఆఫ్ రాశారనుకోండి, మీకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. మర్చిపోద్దు, నెగిటివ్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా 1 రాశారనుకోండి, లాగ్ 1 వాల్యూ 0 వస్తుంది. 1 తర్వాత ఇంకా 1 తర్వాత నుంచి ఏ నెంబర్ అయినా రాసుకోండి, ఎనీ పాజిటివ్ నెంబర్, మనకి రిజల్ట్ కూడా పాజిటివ్ నెంబర్సే వస్తాయి. అంటే ఇక్కడ లాగరిథమ్స్లో కూడా మీకు 3 కేటగిరీస్ ఉన్నాయి. లాగరిథమ్ ప్రక్కన ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబరే రాయాలి, అది తెలిసిందే. పాజిటివ్ నెంబర్లో మళ్ళీ 3 కేటగిరీస్. -1 0 నుంచి 1 వరకు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. 1 రాస్తే 0 వస్తుంది. 1 కంటే పెద్ద వాల్యూ ఏది రాసినా కూడా ఏదో ఒక పాజిటివ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది, మర్చిపోవద్దు. ఇక్కడ బేస్ నువ్వేమీ రాయలేదు అంటే ఈ ఉన్నట్టు నేచురల్ లాగరిథమ్స్ అంటారు. అందువల్లే కొంతమంది లాగ్ని ఎల్ఎన్ అని కూడా అంటారు, నేచురల్ లాగరిథమ్స్ అని. ఎల్ఎన్ అన్న లాగ్ బేస్ ఈ అన్న రెండు ఒకటే. నేను చెప్తాను లాగ్ బేస్ ఈ గురించి. మీకు ఎక్కడన్నా సరే లాగ్ 5 బేస్ 4 అని వచ్చింది అనుకోండి, మీకు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అవసరం అనుకుంటే లాగ్ 5/లాగ్ 4 అని రాసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఇంతకుముందు తెలిసినవే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మర్చిపోవద్దు,
ఇక్కడ సఫిక్స్లో బేస్లో రాశారు చూసారమ్మా, బేస్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1 కాకూడదు. మీరు అలా రాయాలంటే ఇక్కడ 1 కాకూడదు. 1 కాకుండా ఉన్నప్పుడే మనం అలా రాయగలం. 1 ఉందనుకోండి అట్లా రాయడానికి వీలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో లాగరిథమ్స్ రేంజ్ ఏం చెప్తున్నాను మీకు, లాగరిథమ్స్ రేంజ్ ఎప్పుడు కూడా లాగ్ ప్రక్కన 0 ఉండకూడదు, నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. 0 నుంచి 1 వరకు ఉండొచ్చు, బట్ రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. 1 ఉండొచ్చు, రిజల్ట్ 0 వస్తుంది. 1 కంటే పెద్ద నెంబర్ కూడా రాయొచ్చు, మీకు పాజిటివ్ నెంబర్ వస్తుంది. లాగ్ 5 బేస్ 4 ఉందనుకోండి, లాగ్ 5/log 4 అని రాయొచ్చు. ఇక్కడ బేస్ 4, ఇక్కడ బేస్ ఈ, ఇక్కడ కూడా బేస్ ఈ, ఏమీ లేదు అంటే బేస్ ఈ ఉన్నట్టు, దాన్ని నేచురల్ లాగరిథమ్స్ అంటారు. ఇక్కడ మీరు ఎలా స్ప్లిట్ చేసేటప్పుడు లేదా ఇలా రాసేటప్పుడు ఇక్కడ బేస్లో ఉన్న ఎలిమెంట్ ఖచ్చితంగా 1 మాత్రం కాకూడదు. 1 కాకుండా ఏ పాజిటివ్ నెంబర్ ఉన్నా కూడా పర్వాలేదు. 1 కాకూడదు కదా అన్నాను కదా, నెగిటివ్ నెంబర్ రాయటం కాదు. నెగిటివ్ నెంబర్ అనే కాన్సెప్టే మనకి ఇక్కడ లాగరిథమ్స్లో ఉండదు కాబట్టి రిజల్ట్స్ వస్తాయి. లాగ్ ఆఫ్ రిజల్ట్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. లాగ్ ప్రక్కన కానీ బేస్లో కానీ మనం నెగిటివ్ నెంబర్స్ రాయం. ఇక్కడ బేస్లో 1 కూడా ఉండకూడదు. 0 నుంచి 1 వరకు మధ్యలో ఉండొచ్చు. 1 తర్వాత నుంచి ఏ నెంబర్ అన్నా కూడా రాసుకోవచ్చు. అలా రాసినప్పుడు మనం ఈ విధంగా స్ప్లిట్ చేయగలం. ఇది కూడా మీకు తెలిసింది అనుకుంటున్నాను. తరువాత ఇంటిగ్రల్ పార్ట్ కూడా చెప్పాను కదమ్మా. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు చెప్పాను ఏమని, ఎక్స్ని మీరు ఇంటర్నల్గా ఎక్స్ను ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2.1 అనుకోండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.1 వాల్యూ కావాలి. సో మీరు ఎలా తీసుకుంటారు, 2.1 కంటే చిన్న ఇంటీజర్ ఏంటి చూడండి. మీకు ఇవ్వడమే ఇంటీజర్ ఇచ్చాడు అనుకోండి, ఇంటీజర్ అంటే రౌండ్ ఫిగర్స్ ఇచ్చాడు, 2 కానీ 3 కానీ -4 కానీ -5 కానీ అలా ఇచ్చాడు అనుకోండి, పాయింట్స్ లేకుండా ఇచ్చాడు అనుకోండి, మీరు అది డైరెక్ట్గా రాసేయచ్చు పాయింట్స్ లేకుండా. ఒకవేళ పాయింట్స్తో ఇచ్చాడు అనుకోండి, దాని ముందు ఏదైతే నెంబర్ ఉందో రౌండ్ ఫిగర్ దానికంటే చిన్నది అది రాయాలి. 2.1కి వాల్యూ 2 వస్తుంది. అలాగే 2.9కి అదేంటి ఇంచుమించు 0.9 రాసేసావు కదా అంటే 3 రాస్తానంటే కుదరదు. అప్పుడు కూడా దాని ముందు ఇంటీజర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. అలానే -1.1 ఉంది అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుందంటే చెప్పాను ఆ రోజు -2 అవుతుంది, ఆ వీడియోలో చెప్పాను. అదేంటి -1.1కి -1 వస్తుందంటే రాదు. మీకు ఏం చెప్పాను, ఇక్కడ రాసే నెంబర్ దీనికంటే చిన్నదే అయి ఉండాలి, దాని ముందు వచ్చే ఇంటీజర్ అయి ఉండాలి. అర్థమవుతుందా? -1.1కి ముందు వచ్చేదేంటి, మీరు రియల్ లైన్ తీసుకోండి. ఇక్కడ ఇది -1, ఇది -2 కదమ్మా, ఇది 0 కదా. -1.1 అంటే ఇది ఇక్కడెక్కడో ఉంది అని అనుకోండి. దీనికి ముందు వచ్చే ఇంటీజర్ ఏమవుతుందంటే -2 అవుతుంది. మర్చిపోవద్దు, మైనస్లు వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. -3.4 ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుందంటే -4 అవుతుంది. దీని ముందు వచ్చే ఇంటీజర్ ఏమవుతుందంటే -4 అవుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ రాసే నెంబర్ ఎప్పుడు కూడా దీనికంటే చిన్న ఇంటీజరే వెరీ నెక్స్ట్ రావాలి, దీని ముందే వచ్చేసారి. జస్ట్ -6 తీసుకున్నారు, -6 తీసుకున్నారు కదా అని చెప్పేసి వాల్యూ -6 -3.4 కంటే చిన్నదే కదా అది రాసేస్తారంటే కుదరదు. దీని ముందు వచ్చేదే రాయాలి. దానికి ఈక్వేషన్ కూడా ఎలా రాస్తారంటే n less than x less than or equal to n+1 ఇలా తీసుకున్నారనుకోండి. సో మీకు వాల్యూ ఏమవుతుందంటే n వస్తుంది. ఇది డెఫినేషన్లో అండి, మీకు అంత డెప్త్గా అవసరం లేదు, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. -1.1 ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుందంటే -2 అవుతుందని. అలానే -3.4 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ -4 అవుతుందని. 6 కాదు -4 అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో మీకు తెలిసినవే మరొకసారి చెప్పాను అంతే. డినామినేటర్లో ఎప్పుడు కూడా 0 కాకూడదు. రూట్ లోపల ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ కాకూడదు. ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూ తెలుసు. లాగరిథమ్స్ని 3 కేటగిరీలో మనం స్ప్లిట్ చేస్తాం. ఇలా x - ఆల్ఫా x - బీటా <= 0 వచ్చింది అనుకోండి, అప్పుడు x ఎలా రాయాలి, x బిలాంగ్స్ టు ఎప్పుడు రాయాలి, x డస్ నాట్ బిలాంగ్స్ టు ఎప్పుడు రాయాలి, ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేస్తాం. డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ బిట్ చూడండి, దీంట్లో ఫస్ట్ది f of x = 1/√over ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x² మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x -2. కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, పెద్దది ఇచ్చాడు వాడు. ఎఫ్లన్నీ కూడా f(x)లన్నీ కూడా ఇమేజ్లన్నీ కూడా ఆరే కదమ్మా, ఆర్లోనే ఉంటాయి. మీరు ఏం చేయాలి, ఈ ఇమేజ్ ఎప్పుడు ఆర్ అవుతుంది, ఆర్ అవ్వకుండా చేసే ఎక్స్ వాల్యూసే మనం కాలిక్యులేట్ చేసి ఆర్లోని తీసేస్తారు. ఇక్కడ 1/x ఇచ్చాడు అనుకోండి, 1/x ఇచ్చాడు, బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి.
ఎప్పుడు ఆర్ అవ్వదు, 0 పెడితే ఆర్లోకి రాదు. ఎందుకంటే 1/0 అనే ఎలిమెంట్ 1/0 అనేది నంబరే కాదు, ఆ ఎలిమెంట్ ఆర్లో లేదు కాబట్టి. అలా బిలాంగ్స్ టు ఆర్ కాకుండా చేసే ఏ వాల్యూ అయితే ఇక్కడ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో రాస్తారో అది బిలాంగ్స్ టు ఆర్ కాకపోతే ఆర్లోంచి ఆ ఎలిమెంట్ తీసేస్తారు. అదే కదా డొమైన్. చూడండి చెప్తున్నాను. ఇంప్లైస్ దీన్ని ఎలా రాశాను, 1/, ఉంది కాబట్టి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి డినామినేటర్ 0 కాకూడదు. అదొక ఫస్ట్ పాయింట్. డినామినేటర్లో రూట్ ఉంది, డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. అది సెకండ్ పాయింట్. 1/, కాన్సెప్ట్లో ఉంది కాబట్టి 0 కాకూడదు. రూట్ లోపల ఈ చిన్న ఫంక్షన్గా ట్రీట్ చేస్తే ఆ ఫంక్షన్ ఉంది కాబట్టి అది నెగిటివ్ కూడా కాకూడదు. 0 కాకూడదు, 1/, ఉంది కాబట్టి. నెగిటివ్ కాకూడదు, రూట్ ఉంది కాబట్టి. అంటే ఏమవ్వాలి, ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -2 ఇది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఈక్వల్ టు 0, 1/, ఉంది కాబట్టి ఫెయిల్ అవుతుంది. లెస్ దాన్ 0, రూట్ ఉంది కాబట్టి ఫెయిల్ అవుతుంది. గ్రేటర్ దాన్ అనేది కరెక్ట్. గ్రేటర్ దాన్ అంటే జరుగుతుంది. ఏ వాల్యూస్కి జరుగుతుంది, ఏ వాల్యూస్కి జరగదు అన్నది మనకు కావాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాశాను, ఇంప్లైస్ ఇంటిగ్రల్ పార్ట్ x² మైనస్, దీన్ని ఎలా రాశానంటే ఫ్యాక్టర్స్గా కాలిక్యులేట్ చేయడం అనే మెథడ్ మీకు తెలుసు, సేమ్ అలానే రాశాను. -2 గ్రేటర్ దాన్ 0. -2 + 1 మైనస్ సరిపోతుంది. కాసేపు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని y అనుకోండి సింపుల్గా. y² మైనస్ x -2 గ్రేటర్ దాన్ 0, దాన్ని y² -2y + y -2 అని రాశాను. గుర్తుపెట్టుకోండి, y అంటే ఇంటిగ్రల్ పార్ట్ x అనుకోండి. ఫస్ట్ 2 టర్మ్స్లోని కూడా ఎవరు కామన్ వస్తున్నారు, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే y కామన్ వస్తుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -2 మిగులుతుంది ఫస్ట్ టర్మ్లో. తర్వాత రెండిట్లోని కామన్ ఏం రాదు కదా, 1 రాస్తారు. ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -2 గ్రేటర్ దాన్ 0 ఇంప్లైస్ రెండిట్లోని కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -2 అనేది కామన్ వస్తుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ -2 కామన్ తెస్తే ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది, గ్రేటర్ దాన్ 0. ఫార్ములాస్ చెప్పాను కదమ్మా, 4 ఫార్ములాస్ చెప్పాను, గుర్తుందా? ఏంటది, ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా, లెస్ దాన్ 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 వస్తే ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. బట్ ఆల్ఫా బీటా అనేది తీసేస్తారు. ఆల్ఫా బీటా రెండూ తీసేస్తారు, మధ్యలో ఉన్న వాల్యూస్ కూడా తీసేస్తారు. గ్రేటర్ దాన్ వస్తే క్లోజ్డ్ ఇంటర్వెల్ వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే ఓపెన్ ఇంటర్వెల్ రాస్తారు. అవన్నీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో, 4 కండిషన్స్ రాశానని చెప్పాను కదమ్మా, దాని ప్రకారం వస్తుంది. సో ఇది అలానే ఉంది చూడండి. ఆల్ఫా ప్లేస్లో -1 ఉంది, +1 ఉంది, +1ని మైనస్ ఇంటూ -1గా రాస్తారు. బీటా ప్లేస్లో 2 ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎక్స్ కాదమ్మా, ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ రాస్తారు, ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ ఉంది కాబట్టి అది రాస్తారు, లేదా వై ఉంటే వైఏ రాస్తారు. బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -1, 2. +1 ఉంది కదా, ఇక్కడ ఏది ఉంటే దానికి ఆపోజిట్ వేస్తారు సైన్. ఇక్కడ చూడండి, మైనస్ ఆల్ఫా ఉంటే ప్లస్ ఆల్ఫా, మైనస్ బీటా ఉంటే ప్లస్ బీటా, ఆపోజిట్ సైన్ ఎలా అయితే వేశారో ఇక్కడ కూడా ఆపోజిట్ సైన్ మనం రాస్తాం మనం. సో ప్రస్తుతానికి వాల్యూ అయితే వచ్చేసింది, కానీ కరెక్ట్గా రాలా. కరెక్ట్గా రావడం ఏంటి అంటే, నువ్వు ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి ఎప్పుడు. ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్లు, లాగ్ ఎక్స్లు, టాన్ ఎక్స్లు అవి కాదు, ఎగ్జాక్ట్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇది ఒక రియల్ లైన్ అనుకోండి. రియల్ లైన్ కాబట్టి 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4 ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. బట్ ఆర్లోంచి -1 నుంచి 2 వరకు తీసేయాలి ఫార్ములా ప్రకారం. -1 నుంచి 2 వరకు తీసేస్తున్నానమ్మా, ఇంటూలు పెట్టేస్తున్నాను. అక్కడ ఉండదు, తీసేసాం కదా, అక్కడ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది, మిగిలిన చోట ప్రతి చోట కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుందా ఎక్స్, ఇంకా అన్ని చోట్ల ఉంటుంది. మళ్ళీ ఉంటుందా అని అడగక్కర్లేదు, ఈ అన్ని చోట్ల ఉంటుంది. -1 రాయకూడదు, -1 మనం తీసేస్తున్నాం కదా, ఇక్కడ 2ని కూడా రాయకూడదు. 2 తర్వాత నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి. యాక్చువల్గా రేంజ్ ఇది. దేని రేంజ్ ఇది, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రేంజ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా.
నాకు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రేంజ్ క్లియర్గా తెలుస్తుంది ఎంత -∞ to -1 ఓపెన్ యూనియన్ 3 to ∞. 3 కదమ్మా 2 కదా ఇది 2 to ∞. చూడండి -1 వరకు వస్తుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది mod x బిలాంగ్స్ టు ఇది ఒకటే, ఈ రెండు ఒకటే. ఇది తీసేసిన వాల్యూస్ని క్లియర్గా రాసి ఆర్ మైనస్ రాశారు, ఇక్కడ ఉన్న వాల్యూస్ రాశారు, రెండు ఒకటే. తీసేసిన వాల్యూస్ని ఆర్ మైనస్ రాశారు అంటే ఉన్న ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చినట్టు రెండు ఒకటేనమ్మా. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా ఈ వాల్యూస్ గురించే మాట్లాడాలి, ఇవే మన దగ్గర ఉన్నాయి. ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను ఓన్లీ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను. చూడండి నీకు ఉన్న వాల్యూస్ ఇవే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉందనుకోండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దాని ముందుది అవుతుంది. మీకు ముందు ఇది చెప్పాను నేను, దాని ముందుది అవుతుంది, ఓకే పర్వాలేదు. ఇక్కడ తీసుకుంటే దాని ముందు ఇది కరెక్టే, ఇక్కడ తీసుకుంటే దాని ముందు ఇది కరెక్టే. మరి ఇక్కడ తీసుకుంటే 3.4 తీసుకున్నారనుకోండి 3 వస్తుంది, 3 రావచ్చు. మరి 2.1 తీసుకుంటే 2.1 తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో 2.1 తీసుకుంటే ఆన్సర్ నీకు 2 వస్తుంది, కానీ 2 ఇందులో లేదు. ఇక్కడ అర్థమవుతుందా? అదే మెయిన్ లాజిక్, అక్కడే మీరు పొరపాటు చేస్తారు. నెగిటివ్ సైడ్ ఏమో సరిపోతుంది, -1 తీసుకోవద్దు. -1 కంటే ముందు ఏ వాల్యూ అన్నా తీసుకో, దానికి ఇంటిగ్రల్ పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నది వస్తుంది కాబట్టి హ్యాపీయే. మరి రైట్ సైడ్ వచ్చేటప్పటికి 10 తీసుకున్నారనుకోండి, 10కి ఇంటిగ్రల్ పార్ట్ 10 బాగానే ఉంది. 9.9 తీసుకుంటే దానికి ఇంటిగ్రల్ పార్ట్ 9 అవుతుంది, 9 కూడా ఉంది దీంట్లో. 3.1 తీసుకుంటే దాని ముందు 3 కదా, 3 కూడా ఉంది. మరి 2.1 తీసుకుంటే దాని ఇంటిగ్రల్ పార్ట్ 2 కదా, 2 లేదు. 2.1 తీసుకోవడానికి లేదు, 2.2 తీసుకోవడానికి లేదు, 2.3 తీసుకోవడానికి లేదు, అవేమీ లేవు అసలు. 3 తీసుకోవచ్చా? 3 తీసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 3 = 3 కాబట్టి 3కి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ రేంజ్ ఏమైపోతుంది, ఇది మారట్లా. -∞ నుంచి -1 యూనియన్, ఇక్కడ 3 కాకుండా క్లోజ్డ్, అది 2 కాకుండా క్లోజ్డ్ ఇంటర్వెల్ 3 to ∞. ఇన్ఫినిటీకి ఎప్పుడే ఓపెనే రాస్తారు. చూడండి చాలా చేంజ్ వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది, 3కి ముందు 2.9 ఉంటుంది, 2.6 ఉంటుంది, 2.5 ఉంటుంది, 2.1 ఉంటుంది, 2 మాత్రం ఉండదు ఇంటిగ్రల్ పార్ట్ గురించి. అది ఇంటిగ్రల్ పార్ట్ రిజల్ట్ గురించి, అంటే ఇంటిగ్రల్ పార్ట్లో పెట్టే ఎక్స్ గురించి, రిజల్ట్ కూడా అనకూడదు, ఇంటిగ్రల్ పార్ట్లో రాసే ఎక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు 3 రాయొచ్చు. 3 రాస్తే రిజల్ట్ 3 కాబట్టి. 2.9 రాస్తారనుకోండి, 2.9 రాస్తే వాల్యూ 2 రావాలి, 2 ఇంటిగ్రల్ పార్ట్లో లేదు కాబట్టి వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ మీకు -∞ to -1 3 to ∞ అవుతుంది. దీన్ని ఇంకా క్లియర్గా రాయాలి అనుకుంటే -∞ నుంచి -1 వరకు ఉన్నాయి. చూడండి రియల్ లైన్ మరలా చెప్తాను, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది -1, ఇది -2. -∞ నుంచి -1 వరకు ఉన్నాయి, -1 వరకు ఉన్నాయి, -1 మాత్రం లేదు. తర్వాత 3 నుంచి ∞ వరకు ఉన్నాయి, ∞ చివరి వరకు ఉన్నాయి. ఏమి లేవు, ఆర్ మైనస్ ఏది లేదు, -1 లేదు, -1 తర్వాతే లేవు, తర్వాతవి లేవు, 3 ముందు వరకు లేవు కాబట్టి 3 ఇక్కడ ఓపెన్ వస్తుంది. రెండు ఒకటేనమ్మా, ఈ రెండు ఒకటే, రెండు క్లియర్గా తెలుస్తున్నాయి కదా. ఈ వాల్యూని ఆర్ మైనస్ రాస్తారనుకోండి, ఏం రాస్తారంటే ఇక్కడ ఓపెన్ కదా, ఇక్కడ ఓపెన్ వచ్చింది కాబట్టి క్లోజర్ వస్తుంది. ఇక్కడ 3 అనేది క్లోజర్ కదా, ఇక్కడ ఓపెన్ వస్తుంది, అంతే కదమ్మా. -1 వరకు రాసాము, -1 కానీ ఆ తర్వాత కానీ ఉండదు కదా, అదే తీసేస్తారు. ఇక్కడ 3 నుంచి 3ని కూడా వాడేశారు, మరి అంటే దాని ముందు వాడలేనట్టే కదా, సో 3 ముందు వరకు రాశారు. ఇది ఆర్ మైనస్ అంటే ఆర్లోంచి -1 నుంచి 3 వరకు ఒకటి క్లోజ్డ్ ఒకటి ఓపెన్ రాస్తే ఇది ఉండదు. ఇలా రాసిన ఆన్సర్ కరెక్టే, ఇలా రాసినా కూడా ఆన్సర్ కరెక్టే. క్లియర్గా తెలుస్తుందమ్మా. ఇప్పుడు డొమైన్ ఏమవుతుంది అంటే -∞ to -1 ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 3 to ∞ అనొచ్చు, లేదా ఆర్ మైనస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 3. ఇక్కడ 3 అనేది ఏమో ఓపెన్ అవుతుంది, -1 అనేది ఏమో క్లోజ్డ్ ఇంటర్వెల్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి, వీడియో కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మరలా ఒకసారి వినండి.
ఒక్కసారి కాదు, 2 టైమ్స్ కాదు, ఒక్కసారి మీకు 5-6 టైమ్స్ వినవలసి ఉండొచ్చు. కారణం ఇంటిగ్రల్ పార్ట్ కన్ఫ్యూజ్ అలా ఉంటుంది, మళ్ళీ లాగరిథం అలా ఉండదు, అది క్లారిటీగానే ఉంటుంది. ఒక ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే కొంచెం చిరాగ్గా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అవసరమైతే మీరు రిపీట్ చేసి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు వాడు, f(x) ఈక్వల్ టు లాగరిథమ్స్ వచ్చేసాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. log base 10 3 minus x/x. ఏదన్నా సరే ఇమేజ్లన్నీ కూడా రియల్ నెంబర్స్లోనే ఉండాలి. అలా అయ్యేటట్టుగానే ఎక్స్ వాల్యూ తయారు చేయాలి. రియల్ నెంబర్స్లో లేనివి ఏమైనా దొరికాయనుకోండి, ఆర్లోని తీసేస్తారు. రోజు చెప్తున్నది, ప్రతి ప్రాబ్లంకి చెప్తున్నది. లాగరిథమ్స్ గురించి మీకు లాజిక్ ఏం చెప్పాను, లాగ్ 0 to 1 వచ్చిందనుకోండి, రిజల్ట్ ఏమవుతుందంటే మైనస్ వాల్యూ అవుతుంది. లాగ్ 1 తీసుకున్నారనుకోండి, రిజల్ట్ 0 అవుతుంది. లాగ్ 1 to ఇన్ఫినిటీ, 1 కాకుండా 1 తర్వాత తీసుకున్నారనుకోండి, పాజిటివ్ నెంబర్ వస్తుంది. 0 రాయకూడదు, ఇక్కడ ఇన్ఫినిటీ కూడా రాయం. ఇక్కడైతే 1 రాయకూడదు, మధ్యలో ఉన్నవి మాత్రమే రాయాలి. ఇక్కడ కూడా 0కి 1కి మధ్యలోవే రాయాలి. అంటే లాగ్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ తీసుకోండి, 0 to 1 ఇది నెగిటివ్. లాగ్ ఆఫ్ 1 వాల్యూ 0, లాగ్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ 1 to ఇన్ఫినిటీ పాజిటివ్. ఇది మర్చిపోకూడదమ్మా, ఇంకెప్పటికీ మర్చిపోకూడదు. ఇలా రాయకూడదు, కానీ మీకు అర్థం కావడానికి అలా రాశాను అంతే. లాగ్ ఆఫ్ ఇంటర్వెల్ అనేది మనం రాయం, మీకు అర్థం కావడానికి అంతే. నెక్స్ట్ ఇవన్నీ కూడా లాగ్ బేస్ ఈ, లాగ్ బేస్ ఈ, లాగ్ బేస్ ఈనే, మనం చెప్పనవసరం లేదు. ఇక్కడ ఈ వాల్యూ మనం క్లియర్గా రాయకపోయినా అది నేచురల్ లాగరిథమ్స్ కింద ట్రీట్ చేస్తారు, మర్చిపోవద్దు. సొల్యూషన్ చూడండి. ఇంప్లైస్ దీన్ని ఎలా రాశానంటే మనకి వీలుగా ఉండడానికి, కంఫర్ట్గా ఉండడానికి √, స్ప్లిట్ చేసేస్తున్నాను. మీకు ముందు చెప్పాను, అది లాగ్ ఆఫ్ 3 minus x/x బై లాగ్ ఆఫ్ 10. ఇలా బేస్ని మనం స్ప్లిట్ చేయొచ్చు అని ముందు చెప్పాను ప్రాసెస్ కూడా. స్ప్లిట్ చేస్తున్నప్పుడు మాత్రం బేస్ అనేది 1 కాకూడదు. ఇక్కడ 1 కాదు కదమ్మా, 10 వచ్చాడు కాబట్టి చేసుకోవచ్చు. ఈ ఫార్ములాలో లాగ్ 10 వాల్యూ పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? పాజిటివే వస్తుంది. లాగ్ 10 వాల్యూ మనకి ఏమొస్తుంది, పాజిటివే కదమ్మా. ఇది ఎప్పుడు పాజిటివ్ నెంబరే, ఇది ఎప్పుడు పాజిటివ్ నెంబరే. నెగిటివ్ నెంబర్ రావటం కానీ, ఇన్ఫినిటీ రావటం కానీ, ఎగ్జాక్ట్గా లాగ్ 10 2 పాయింట్ అలా ఉంటుంది కాబట్టి దీని ప్రాబ్లం ఏం లేదు, దీన్ని కన్సిడర్ చేయకండి. అర్థమవుతుందా? జస్ట్ అలా రాస్తామంతే, దీన్ని కన్సిడర్ చేయు లాగ్ 10. అసలు దాని వంకే చూడకండి. మీకు ప్రాబ్లం ఇబ్బంది పెట్టేది ఏంటి తెలుసా, పైది ఏం తెలుసు, ఇంప్లైస్ రూట్ లోపల ఉంది కాబట్టి ఇది ఎలాగో పాజిటివే, దీన్ని కూడా వదిలేసేయండి, అసలు దీని వైపే చూడొద్దు. మీకు ఇది ఒక్కటి మాత్రమే ఉంది. రూట్ లోపల ఉంది కాబట్టి ఈ టోటల్ రిజల్ట్ ఎప్పుడూ కూడా పాజిటివే కావాలి, 0 అయినా కూడా పర్వాలా. కాబట్టి ఫస్ట్ కండిషన్ కుదరదు. ఎందువల్ల దీని రిజల్ట్ నెగిటివ్ వచ్చేస్తుంది, ఇక్కడ సెట్ అవ్వదు, రూట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమవ్వచ్చు, 1 అవ్వచ్చా, 1 అయినా పర్వాలా, 1 అయితే 0 వస్తుంది. పాజిటివ్ అవ్వచ్చా, పాజిటివ్ అయినా పర్వాలి. అప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే 3 minus x/x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 అయిందనుకోండి, లాగ్ 1 0 బై వాల్యూ సమ్ వాల్యూ 2 పాయింట్ ఎంత వస్తుంది, 0. సొల్యూషన్ ఉంది, ఆన్సర్ ఉంది, ఒక నెంబర్ వచ్చింది. అలా కాకుండా గ్రేటర్ దాన్ తీసుకున్నారనుకోండి, ఈక్వల్ కాకుండా 1 కంటే పెద్ద నెంబర్ అని తీసుకున్నారనుకోండి, 1 కంటే పెద్ద నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది. పాజిటివ్ నెంబర్ బై క్రింద పాజిటివ్ నెంబర్, రిజల్ట్ పాజిటివ్ నెంబర్ వస్తుంది. పాజిటివ్ నెంబర్కి రూట్ క్యాలిక్యులేట్ చేసిన నెంబర్ వస్తుంది. ఇక్కడ ఇవి రెండు కూడా ఏం కావాలి, పాజిటివే కదమ్మా. 3 minus x గ్రేటర్ దాన్ 0, x గ్రేటర్ దాన్ 0 రెండు కూడా. కండిషన్ చూడండి, ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 3 minus x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x, 1 into x కాబట్టి ఇక్కడమ్మా 3 greater than x, మైనస్ x రైట్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ x greater than 0, x greater than 0 ఇంప్లైస్ ఇక్కడ మైనస్ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకువెళ్తే 3 greater than ఆర్ ఈక్వల్ టు x ప్లస్ x 2x. చూడండి, రెండింటిని క్లబ్ చేసి రాస్తున్నాను. 3 కంటే చిన్నది x, 0 కంటే పెద్దది, రెండింటిని క్లబ్ చేస్తాను. 0 less than x less than 3. 0 కంటే పెద్దదే, 3 కంటే చిన్నది. ఇక్కడ ఎంత వచ్చింది, 3/2, 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అండ్ 0 less than x less than 3. ఇక్కడ వచ్చిన వాల్యూ క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు రియల్ నెంబర్స్కి ఇస్తున్నాను, రియల్ లైన్కి ఇస్తున్నాను. రియల్ లైన్ మీద 0,
1 2 3 4 రియల్ లైన్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంటే ఈజీగా అర్థమవుతుంది. మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉండదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్ ఈజీగా. చూడండి అమ్మ, ఇక్కడ ఎక్స్ వాల్యూ 3/2 కంటే చిన్నదట. ఇది 3/2 అంటే 1.5, 1.5 కంటే చిన్నది 1.5 కూడా కావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి వస్తుంది. క్లోజ్డ్ ఇంటర్వెల్ రాసాను అంటే ఆ నెంబర్ కూడా ఉన్నట్టే, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ ఇన్ఫినిటీ వరకు, అది ఓకే. మరి వీడేం చెప్తున్నాడు, 0కి 3కి మధ్యలోనే ఉండాలట. అంటే 0 ఇది కదమ్మా, 0కి 3కి మధ్యలో ఉండాలట ఇలా. ఇది వీడు చెప్తున్నాడు. మనకి ఇద్దరు సాటిస్ఫై అవ్వాలి అండ్ కదమ్మా, రెండూ జరగాలి. రెండూ జరిగితేనే మనకి సొల్యూషన్ అక్కడ, అదే మనకి డొమైన్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్లోనేమో ఇవన్నీ జరగవచ్చు, సెకండ్ హాఫ్లోనేమో 0 నుంచి మాత్రమే జరగదు. ఇద్దరూ జరగాలంటే రెండింటికి కామన్ చూడండి. దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇద్దరికీ కామన్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 0, ఇద్దరికీ కామన్ అంటే చూడండి ఇక్కడ 2 దగ్గరే, 2 అనేది కామన్ కదమ్మా ఇద్దరికి, అది ఎండింగ్ పాయింట్ అవుతుంది. 2 కాదు, ఇది 1.5 కదా, ఇది 1, ఇది 2 కదమ్మా, ఇది 1.5 అంటే 1.5 అంటే మనకు 3/2 కదా, 3/2 ఏ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. మీకు అది అర్థం కాకపోతే నేనేమన్నా అది డార్క్ చేయటం వల్ల మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంటే ఇంకొకసారి చెప్తాను. అంటే డార్క్ చేయటం వల్ల సరిగా అర్థం కాదేమో అని నా ఉద్దేశం. మరలా చెప్తున్నాను, రియల్ నెంబర్ చూడండి. ఇది 0 1 చూడండి, ఇది 1.5 కూడా వేసాను అవసరం కాబట్టి. ఇది 2 3 4, ఇది -1 -2 -3 అండ్ సో ఆన్. 2 వేస్తాను, 2 లైన్లు వేస్తాను. అలానే ఇంకోటి, ఇది బాగా అర్థమవుతుంది. 0 1 2 3 4 -1 -2 -3, 2 వేసాను కదమ్మా, కొంచెం క్లియర్గా ఉంటుంది. చూడండి ఫస్ట్ది ఏం చెప్తున్నాడు, 3/2 కంటే తక్కువ, 3/2 ఉన్నా కూడా పర్వాలేదు. 3/2 అంటే 1.5, దీనికంటే తక్కువ ఉండాలి. ఇదంతా వచ్చేస్తుంది. చూడండి ఇదంతా రాసేస్తున్నాను, ఇదంతా డార్క్ చేసిందంతా ఇదంతా ఉంటుంది. 1.5 కూడా ఉంటుంది, తర్వాత నుంచి ఉండదు. సెకండ్ది 0కి 3కి మధ్యలో ఉంటుంది. 0 ఉండదు, 0 లేదు. 0కి 3కి 3 కూడా ఉండదు, మధ్యలో ఉంటుంది. ఇది ఇప్పుడు చూడండి, రెండింటికి మధ్యలో, రెండింటికి కామన్. చూడండి ఇక్కడి నుంచి ఇద్దరు కామన్. ఎక్కడి వరకు, 1.5 వరకు. 1.5 దాటేస్తే వీడు ఉండడు, వీడు ఉంటాడు. 0 కంటే ముందు వీడు ఉండడు, వీడు ఉంటాడు. ఇద్దరు ఉండాలి అంటే 0 తర్వాత నుంచి ఇద్దరు సాటిస్ఫై అవుతున్నారు. 1.5 వరకు, 1.5 దాటేస్తే పై వాడు సాటిస్ఫై అవుతుంది. అదే చెప్తున్నాను. 0 నుంచి 1.5 అంటే 3/2 వరకు 0 ఉండదు, ఎందువల్ల వీడిలో లేదు కాబట్టి. అర్థమైందా? 1.5 కూడా ఉండదు. ఎక్కడ, దీంట్లో ఉంది కానీ దీంట్లో 1.5 ఉంటుంది. 1.5 తర్వాత ఉండదు. 1.5 అంటే ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది, దీని తర్వాత ఫస్ట్ది ఫెయిల్ అవుతుంది. అర్థమవుతుందా? సో దీనికి ముందు ఏమైనా తీసుకుందామంటే సెకండ్ది ఫెయిల్ అవుతుంది, దీని తర్వాత తీసుకుందామంటే ఫస్ట్ది ఫెయిల్ అవుతుంది. బట్ 0 to 3/2 మాత్రం ఇద్దరు సాటిస్ఫై అవుతున్నారు. 0 అనేది ఉండదు, అలాగే 1/2 అనేది 1/5 అనేది, దట్ మీన్స్ 3/2 అనేది మాత్రం ఉంటుంది. పైన ఉంది, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి ఇది ఎలానో ఉంది, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 వరకు. సో ఎక్స్ బిలాంగ్స్ టు 0, 3/2. సో ఈజీగానే ఉంటుంది. దీని ముందంతా కంపేర్ చేసుకుంటే ఇది ఈజీనే, మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే వీడియో మరలా ఒకసారి వెరిఫై చేసుకోండి, క్లియర్గానే వేస్తున్నాను నేను. 1.5 వరకు ఉంటుంది, 1.5 కూడా ఉంటుంది. ఇది 0 నుంచి 3 వరకు మధ్యలో ఉంటుంది. ఇద్దరు సాటిస్ఫై అవ్వాలంటే 0 తర్వాత ఇద్దరు హ్యాపీయే. 1.5 ఇద్దరు హ్యాపీనే, 1.5 దాటితే వీడు హ్యాపీ కాదు. కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఎప్పుడు ఉంటారు, రెండు చోట్ల ఎప్పుడు జరుగుతుంది, 0 తర్వాత నుంచి 1.5 వరకు 3/2 వరకు జరుగుతుంది. క్లియర్గానే ఉంది కదమ్మా. నెక్స్ట్ది కూడా లాగరిథమే ఇచ్చాడు కదా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ చూద్దాం. సెకండ్ లానే ఉంటుంది, అన్ని లాగరిథమ్స్ అని ఒకలాగే ఉంటాయి. ఒక్కటి మాత్రం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. f(x) √ x + 2 + 1/log base 10 1 - x.
ఎప్పుడు కూడా రియల్ నెంబర్సే కావాలి. ఇమేజెస్ ఎప్పుడు రియల్ నెంబర్సే. రియల్ నెంబర్స్ ఎప్పుడవ్వ కాలిక్యులేట్ చేసి దాన్ని తీసేస్తే సరిపోతుంది. రియల్ నెంబర్స్ ఎప్పుడైతే అవుతాయో వాటి వాల్యూస్ని కాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఎలా అయినా ఒకటే. ఎప్పుడైతే రియల్ నెంబర్ కాదో ఆ వాల్యూస్ని పట్టుకొని ఆరులోని తీసేసినా అది అన్నా పర్వాలేదు. ఏ వాల్యూస్కి రియల్ నెంబర్స్ వస్తాయో అవి రాసిన రెండో ఒకటే. పైన ఏమో నెగిటివ్ సెన్స్లో చెప్పారు, ఇప్పుడేమో పాజిటివ్ సెన్స్లో చెప్తున్నాం అంతే. వినండి అమ్మా. ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చారు కదా, ఇంప్లాయిస్. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మధ్యలో ప్లస్ ఉంది కదా, ఆల్జీబ్రిక్ కాబట్టి రెండు ఇండివిజువల్గానే ఉంటాయి, బిహేవ్ చేస్తాయి. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏం కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెగిటివ్ కాకుండా ఉంటే చాలు, ఈ టర్మ్ అయిపోయింది. తర్వాత మధ్యలో ఇంకోటి ఉంది కదమ్మా, రెండవది ఏంటి, అండ్ సెకండ్ కూడా చూద్దాం. మీకు ఇలా లాగ్ బేస్ 10 1 - x మీద కూడా డైరెక్ట్గా చెప్తారు. అది కొంచెం కష్టంగా ఉంటుందని నేను ఆ నోటేషన్ ఫాలో అవను. నేను సెపరేట్ చేసేస్తాను. ఇక్కడ 10 అనే కాన్సెప్ట్ అని పెట్టకుండా ఒక్కొక్కసారి 10 వేస్తాడు, ఒక్కొక్కసారి 4 - x ఇచ్చాడు, ఒక్కొక్కసారి 0.3, అలా కష్టంగా ఉంటుంది. నా లాజిక్ ఏంటంటే దీన్ని చూడండి ఎలా రాస్తున్నాను, 1/log base 10 1 - x అనేది దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/ దీన్ని log of 1 - x/log 10. దీని ముందు వీడియోలో కూడా, దీని ముందు ప్రాబ్లం కూడా అదే చెప్పాను. డినామినేటర్లో ఉన్న డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్తుంది. దిస్ ఈజ్ log 10/log 1 - x. ఈ రెండు ఒకటే. దీన్ని చూడొద్దు, దీన్ని చూడండి. log 10 వాల్యూ ఒక పాజిటివ్ నెంబర్ అంతే. సో దీని గురించి కూడా పట్టించుకోగల. log 1 - x వాల్యూ డినామినేటర్లో ఉంది. అక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎప్పుడూ 0 కాకూడదు. ఇది 0 ఎప్పుడవుతుందో తెలుసా, లాగ్ ప్రక్కన 1 రాస్తే చాలు 0 అయిపోతుంది. కాబట్టి 1 - x అనేది నాట్ ఈక్వల్ టు 1. ఇది 1 కాకూడదు. ఈ వాల్యూ 1 అయిందా, log 1 0, వాల్యూ బై 0 మీకు సింబల్ వచ్చేస్తుంది, లార్జ్ అమౌంట్ వచ్చేస్తుంది, ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ నెగిటివ్ నెంబర్ రాయొచ్చా, నెగిటివ్ నెంబర్ ఎలా రాస్తారు, లాగ్ ప్రక్కన నెగిటివ్ నెంబర్ రాయకూడదు. 0 రాయొచ్చా, 0ను రాయకూడదు. 0 తర్వాత ఏ నెంబర్ అని రాయొచ్చా, ఏ నెంబర్ రాసినా పర్వాలేదు. 1 మాత్రం రాయొద్దని దాని గురించి ముందే క్లారిఫికేషన్ ఇచ్చేసాను. దాంతోపాటుగా అండ్ మరొకటి ఏం చెప్తున్నాను, 1 - x గ్రేటర్ దాన్ 0. ఈ వాల్యూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ నెంబర్ కానీ 0 కానీ అవ్వకూడదు. లాగర్థం ప్రక్కన నెగిటివ్ 0 రాయకూడదు కాబట్టి గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ నెంబరే రాయాలి. పాజిటివ్ నెంబరే రాశారు. పాజిటివ్ నెంబర్లో కూడా ఇక్కడ 1 రాస్తే ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ లాగ్ 1 రాశారనుకోండి, డినామినేట్లో 0 వస్తుంది కాబట్టి 1 కూడా రాయకూడదు. 3 కండిషన్స్ వచ్చాయి. ఇది చూడండి, ఇంప్లైస్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇది అయిపోయింది. ఇదమ్మా బోత్ సైడ్స్ మీకు 1 క్యాన్సిల్ అవుతుంది కదా, పోనీ ఇది 1 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, -x రైట్ సైడ్ వెళ్తుంది అనుకుంటే 1 - 0 నాట్ ఈక్వల్ టు ఇక్కడ x రైట్ సైడ్ వెళ్తుంది x. ఇది కూడా క్లియర్. ఇక్కడ కూడా -xని లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, 1 గ్రేటర్ దాన్ x, -x రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ x అయింది. ఇప్పుడు రియల్ లైన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. రియల్ లైన్ మీదే బాగా అర్థమవుతుంది. ఇది 0 1 2 3 -1 -2 -3. జాగ్రత్తగా చూడాలి. ఎక్స్ వాల్యూ -2 కంటే పెద్దది, -2 కూడా ఉండొచ్చు, ఈక్వల్ టు ఉంది కాబట్టి -2 ఉండొచ్చు, -2 కంటే పెద్దది అంటే ఏదైనా రాయొచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ దాన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఫస్ట్ది సేమ్ రియల్ లైన్ మరలా వేస్తున్నానమ్మా. -3 ఒకే దాని మీద వేస్తే వేరే వేరే కలర్స్ ఉంటే పర్వాలేదు, మార్కర్ అనేది అంత బ్లాక్గానే ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారండి. చూడండి, ఇక్కడ సెకండ్ది 0 కాకూడదు, 0 తీసేద్దాం. సెకండ్ 0 తీసేద్దాం అనే విషయం గుర్తుపెట్టుకుందాం. 1 గ్రేటర్ దాన్ x. x ఎప్పుడు కూడా 1 కంటే తక్కువే, 1 కూడా కాదు, 1 కంటే చూడు ఓపెన్ రాస్తున్నాను, తక్కువే ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఇద్దరికీ కామన్. మూడవడు కూడా వస్తాడు, ఇద్దరికీ కామన్ ఏంటి చూడండి, -2 అనేది స్టార్టింగ్ పాయింట్ ఇద్దరికీ కూడా. అంటే ఎంప్లాయీస్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -2. మీకు డయాగ్రామ్ చూడండి, ఎండింగ్ పాయింట్ ఇంక ఇటు సైడ్ అంతా ఉంది, బట్ వీడి ఎండింగ్ పాయింట్ ఎంత, 1 వరకు. 1 కూడా ఉండదు, 1 వరకు ఉంటుంది ఓపెన్ ఇంటర్వెల్. దాంట్లోంచి మధ్యలో 0 ఉండకూడదట, 0 మధ్యలో 0 కూడా ఉండకూడదు, -0.
ఎగ్జాక్ట్గా మీరు ఈ 2 రియల్ లైన్స్ని నువ్వు గెస్ చేయగలిగితే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. లేదు కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడండి. ఈ లాగరిథమ్స్ కాన్సెప్ట్ కొంచెం తెలియకపోతే టఫ్గానే ఉంటుంది. తెలిసిందనుకోండి డొమైన్స్ కాలిక్యులేట్ చేయడం అంత ఈజీ వేరేది ఏది ఉండదు, అంత ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ దానికి రియల్ లైన్ -2 కంటే ఎక్కువ ఉండాలి, -2 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీడి దగ్గర ఉన్న క్యాడర్ ఏంటి, -2, అంతకంటే ఎక్కువ అందరూ ఉన్నారు. వీడి దగ్గర ఉన్న క్యాడర్ ఏంటి, 1 కంటే తక్కువ, 1 కూడా లేదు, 1 కంటే తక్కువ అందరూ ఉన్నారు. ఇద్దరూ సాటిస్ఫై అవ్వాలంటే కామన్ కావాలంటే -2 నుంచి ఇద్దరు సాటిస్ఫై అవుతారు, 1 వరకు 1 ఉండదు వరకు సాటిస్ఫై అవుతారు. 0 కూడా లేదు కదా, 0 కూడా తీసేశారు. సో ఇదేమవుతుంది, డొమైన్ అవుతుంది. లాస్ట్ ఏం చేస్తాం, దట్ ఇంప్లైస్ డొమైన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డొమైన్ ఆఫ్ ఎక్స్ కదమ్మా, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎఫ్ కదమ్మా డొమైన్. ఏమవుతుంది, క్లోజ్డ్ ఇంటర్వెల్ -2 కామా ఓపెన్ ఇంటర్వెల్ 1 మైనస్ సింగిల్టన్ 0 అని వాడు తీసేశాడు. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th బిట్ చూడండి. ఈజీగా ఉంటుంది, అది అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏం లేదు, మీకు అన్నీ సరిగా అర్థమై ఉంటే కనుక. ఎప్పట్లానే రియల్ నెంబర్ అవ్వాలి, ఆర్ అవ్వాలి. చాలా సింపుల్గా ఇస్తాడు. న్యూమరేటర్లా ఉంది, ఏదైనా పర్వాలేదు. రూట్ లోపల ఉంది, నెగిటివ్ మాత్రం కాకూడదు. ఇంప్లైస్ x² - 3x + 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అవ్వకూడదు, నెగిటివ్ కాకూడదు. ఈక్వల్ టు 0 అయిందనుకోండి, 0నే. పాజిటివ్ అయినా కూడా పర్వాలేదు. ఫ్యాక్టర్స్ కింద కాలిక్యులేట్ చేయడం ఉంటుంది కదమ్మా. x² - 2x - x + 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. -2x - x అంటే -3x సరిపోయింది. -2x × -x అంటే 2x² సరిపోయి. ఫ్యాక్టర్స్ కింద కాలిక్యులేట్ చేయడం అనేది మీరు నేర్చుకుని ఉన్నారు. x కామన్ తీస్తే x - 2, -1 కామన్ తీస్తే x - 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ x - 1 x - 2 కామన్ తీస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్గానే ఉంది కదా, మనకు 4 ఫార్ములాస్ చెప్పాను. దాని ప్రకారం దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు గ్రేటర్ దాన్ కదమ్మా, ఆర్ మైనస్ వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ వస్తుంది. సేమ్ ఆల్ఫా బీటా కదా, 1, 2 అంతే. డొమైన్ ఏమవుతుందంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ -1, 2. దీన్ని మైనస్ లేకుండా కూడా రాయొచ్చు. ఎలా రాస్తారు, -∞ నుంచి 1 వరకు ఉంటాయి. యూనియన్ మరలా 2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. రెండు ఒకటే చూడండి. యాక్చువల్గా అలా రాయక్కర్లేదు, చెప్తున్నాను అంతే. 1 ఉండకూడదు, అంతేనా? 1 ఉండొచ్చా? 1 అనేది ఓపెన్ ఇంటర్వెల్లో లేదు కదమ్మా. అంటే ఆర్లోంచి 1 తర్వాతవి తీసేయాలి, 1 తీయకూడదు. 1 ఉండదని నేను చెప్పట్లా, 1 తర్వాత నుంచి తీసేస్తారు. ఎక్కడి వరకు? 2 ముందు వరకు. 1 తర్వాత నుంచి 2 ముందు వరకు తీసేయాలి. 1 వరకు పర్వాలేదు, 2 నుంచి 2 కూడా ఉంటుంది, 2 నుంచి పర్వాలేదు, అదే రాస్తారు. 1 వరకు, 2 నుంచి 2 కూడా ఉంటుంది. మీకు ఇది కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఇక్కడితో ఆపేయండి. సరే, నెక్స్ట్ చూడండి. 5th బిట్ చూడండి. f(x) = 1/x + mod x. ఎప్పట్లానే ఇది ఆర్ అయి ఉండాలి, రియల్ నెంబర్ అయి ఉండాలి. కాబట్టి దట్ ఇంప్లైస్, మీకు చెప్పిన లాజిక్ ఒకటే, డినామినేటర్లో ఉందా? ఉంది, 0 కాకూడదు. x + mod x ≠ 0, 0 మాత్రం కాదు. అది ఆలోచించి చెప్పండి. ఇది మాడ్ కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 రాశారనుకోండి, -2 రాశారు, ప్లస్ ఎక్స్ ప్లేస్లో కూడా -2 రాశారనుకోండి, మాడ్ కదమ్మా. -2 రాశారు కాబట్టి ఈ వాల్యూ +2 అయిపోతుంది. -2 + 2 0 వచ్చేస్తుంది. కానీ ఇటు 0 రాకూడదు అంటున్నాడు. అది ప్రతి నెగిటివ్ వాల్యూస్కి 0 వచ్చేస్తుంది. నెగిటివ్ వాల్యూ ఇక్కడ పెట్టారనుకోండి, ఆ వాల్యూ ఇక్కడ పెడితే పాజిటివ్ అయిపోతుంది. నెగిటివ్ వాల్యూ ఇక్కడ రాసేవా, దానికి మాడ్ రాసావు కూడా పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్ అయ్యి 0 వచ్చేస్తుంది. కాబట్టి నెగిటివ్ వాల్యూస్ రాయకూడదు. పోనీ 0 రాద్దామా? 0 రాయి, ఇక్కడ కూడా 0 రాయి. మాడ్ 0 0, 0 + 0 0, 0 ≠ 0, రాంగ్. 0కి సెట్ అవ్వట్లా, నెగిటివ్ నెంబర్కి సెట్ అవ్వట్లా. నీకు నచ్చిన పాజిటివ్ నెంబర్ రాసుకో.
ఏది రాసినా పర్వాలా. 2 రాసావు, ఇక్కడ కూడా 2నే. మాడ్ 2 అన్న 2నే కదా. 2 + 2 4, 4 నాట్ ఈక్వల్ టు 0. కాదు, 1 తీసుకో. 1 మాడ్ 1 1నే. 1 + 1 2 నాట్ ఈక్వల్ టు 0. సరిపోయింది. కాదు, 10 తీసుకో. 10 + మాడ్ 10 20 నాట్ ఈక్వల్ టు 0. సరిపోయింది. అలా నువ్వు ఏ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్ ఇది. దట్ ఇంప్లైస్ ఏం రాయొచ్చు, x బిలాంగ్స్ టు 0 to ∞ ఓపెన్. ఓపెన్ రాసావేంటి, క్లోజర్ అవుదా? క్లోజర్ ఎందుకు అవుతుంది? 0 పెడితే ఫెయిల్ అయిపోతుంది. 0 కన్నా చిన్న నెంబర్ రాస్తే ఫెయిల్ అయిపోతుంది. 0 తర్వాత నుంచి ఏ పాజిటివ్ నెంబర్ రాసినా కూడా సరిపోతుంది. దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ f ఈజ్ 0 to ∞, ఓపెన్ ఇంటర్వెల్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th ప్రాబ్లం చూడండి. 6th బిట్. 6th ఏమవుతుంది అంటే f(x) √ log base 0.3, ద వాల్యూ ఈజ్ x - x². అప్పట్లానే వాల్యూ ఏమవ్వాలి? ఇది రియల్ నెంబరే అవ్వాలి. రియల్ నెంబర్ గురించే మనం మాట్లాడుతున్నాం. అంటే ఏం జరుగుతుంది జాగ్రత్తగా చూడాలి. మీకు ముందు చెప్పాను కదమ్మా, ఇలా ఉన్నప్పుడు 0.3 ఇది డైరెక్ట్గా దీని మీద చెప్పేస్తారు. ఇక్కడ కండిషన్ అర్థమైతే పర్వాలేదు, కొంతమంది కొంచెం ఇబ్బంది పడతారు. నా లాజిక్ ఎలా ఉంటుందని చెప్పాను, ఇక్కడ పక్కన రాస్తున్నాను. లాగ్ బేస్ ఏమో 0.3, x - x² కదమ్మా. దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ ఆఫ్ x - x² లాగ్ ఆఫ్ 0.3. మీకు ఇంతకుముందు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, నువ్వు ఎలా రాసావు అంటే ఇది 1 మాత్రం కాకూడదు, బేస్లో 1 ఉండకూడదు. బేస్లో 1 ఉంటే నువ్వు అలా రాయడానికి మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. సెకండ్, లాగ్ రేంజ్ ఏం చెప్పాను? 0 to 1 ఉంటేనేమో నెగిటివ్ నెంబర్స్, లాగ్ ఆఫ్ 1 ఉంటేనేమో 0, లాగ్ ఆఫ్ 1 to ∞ ఉంటేనేమో పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు డినామినేటర్లో చూడండి అమ్మ, ఇక్కడ లాగ్ ఆఫ్ 0.3 ఉంది, 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఎప్పుడూ నెగిటివ్ నెంబరే వస్తుంది. ఇది ఎప్పుడూ నెగిటివ్నే, మర్చిపోవద్దు, అది ఎప్పుడూ నెగిటివ్నే. ఇక్కడ వాల్యూ ఏమో రూట్లో ఉంది, అవునా? అంటే దీనికి రూట్ కూడా ఉంది, దీనికి కూడా రూట్ కూడా ఉంది. జాగ్రత్తగా చూడాలి. రూట్ లోపల ఎప్పుడూ కూడా పాజిటివ్ నెంబరే ఉండాలి, 0 అయినా పర్వాలేదు, నెగిటివ్ ఉండకూడదు. డినామినేటర్లో ఆల్రెడీ నెగిటివ్ ఉంది, అప్పుడు ఖచ్చితంగా న్యూమరేటర్ ఏం కావాలి? 0 అన్నా కావాలి, నెగిటివ్ అన్నా కావాలి. పాజిటివ్ అయితే పైన పాజిటివ్ ఉందనుకోండి, నెగిటివ్ వచ్చేస్తుంది. రూట్ లోపల నెగిటివ్ అయితే అది రియల్ నెంబర్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. మనకు ప్రాబ్లం ఏంటి? డినామినేటర్లో నెగిటివ్ వచ్చేసింది, అదే మైనస్. మనకి డినామినేటర్లో మైనస్ వచ్చేసింది కాబట్టి న్యూమరేటర్లో కూడా ఖచ్చితంగా మైనస్ రావాలి, లేదా 0 వచ్చినా పర్వాలేదు. అంటే ఇక్కడ నేను x - x² ఇది చూసారమ్మా, ఈ న్యూమరేటర్ 0 వచ్చినా పర్వాలేదు కాబట్టి =1 అవ్వచ్చు. 1 అయినా పర్వాలేదు. x - x² 1 అయిందనుకోండి, లాగ్ 1 వాల్యూ 0 ఏ వాల్యూ ఉన్నా 0, √0 వాల్యూ వచ్చేసింది. లేదు ఇది 0 కాలేదనుకోండి, టోటల్ వాల్యూ ఇది నెగిటివ్ నెంబరే కావాలి. నెగిటివ్ నెంబర్ కావాలి అంటే లాగ్ ప్రక్కన ఎంత పెడితే నెగిటివ్ నెంబర్ అవుతుంది? 0కి 1కి మధ్యలో రాస్తేనే నెగిటివ్ నెంబర్ అవుతుంది. 0కి 1కి మధ్యలో ఉంటేనే నెగిటివ్ నెంబర్. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాను? 0 <x - x² <1. 0కి 1కి మధ్యలో అయినా ఉండాలి, లేదా 1 అయినా కూడా పర్వాలా. కాబట్టి రెండు క్లబ్ చేస్తున్నాను, ఇప్పుడు డైరెక్ట్గా క్లబ్ చేసేస్తున్నాను. ఇంప్లైస్ 0 x - x² <1. చూడండి, ఇక్కడ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్, రెండు క్లబ్ చేస్తాను, <= రాస్తాను. ఇప్పుడు 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే 0 x - x² ఒకటి. సెకండ్ పార్ట్ ఏంటి అంటే దీన్నే సెకండ్ పార్ట్ x - x² <1. దీన్నే స్ప్లిట్ చేస్తాను. ఇది ఫస్ట్, ఇది సెకండ్. కానీ జాగ్రత్తగా చూడండి. ఇంప్లైస్ 0 x కామన్ తీస్తున్నానమ్మా, కామన్ తీస్తే 1 - x ఇంప్లైస్ ఇటు నుంచి రాస్తున్నాను x × 1 - x <0. అటు నుంచి రాస్తున్నాను కాబట్టి <> అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసేస్తున్నాను, మైనస్తో మల్టిప్లై చేస్తాను కాబట్టి 1 - x x - 1 అవుతుంది, << అవుతుంది. 0 × మైనస్ అంటే -0 అంటే 0నే.
ఇంప్లైస్ ఎక్స్ని ఎలా రాశాను ఎక్స్ మైనస్ 0, ఎక్స్ మైనస్ 1 అలానే ఉంచేసేయండి లెస్ దాన్ 0. ఇప్పుడు మీకు చెప్పిన 4 కండిషన్స్లో ఒక కండిషన్ వచ్చింది. దీనికి వాల్యూ ఎంత, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0,1. ఇది ఆన్సర్. ఇది దీనికి సంబంధించింది. రెండవది కూడా ఉంది, మధ్యలో ఎండ్, అది రెండూ జరగాలి. ఇది చూడండి, ఇంప్లైస్ మైనస్తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. మైనస్తో మల్టిప్లై చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. -1 రైట్ సైడ్ తీసుకొచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. చూడండి ఎలా రాశాను ఎక్స్ స్క్వేరే. చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇక్కడ మైనస్ ఎక్సే మిగులుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని స్క్వేర్ చేయండి, ప్లస్ చేయండి, దాని స్క్వేర్ని ఇక్కడ మైనస్ చేయండి. చివరి ఎలానో +1 ఉంది కాబట్టి +1 రాసేసారు. ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే a మైనస్ b హోల్ స్క్వేర్, అది ఇంప్లైస్ రాస్తున్నాను ఎక్స్ మైనస్ b వాల్యూ 1/2 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్, తర్వాత మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 ప్లస్ 1 అంటే ప్లస్ 3/4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడు జరుగుతుంది చూడండి, దీన్ని సింప్లిఫై చేశాను అంతే. -1 ప్లస్ 4/3 అంటే ప్లస్ 3/4. ఇది ఎప్పుడూ పాజిటివే, స్క్వేర్ ఉంది కాబట్టి వీడు ఎప్పుడూ పాజిటివే. పాజిటివ్కి ప్లస్ 3/4 యాడ్ చేస్తావు, పాజిటివే. ప్లస్ 3/4 యాడ్ చేస్తావు అని అనకూడదు, 3/4 యాడ్ చేస్తాం అనాలి. 3/4 యాడ్ చేస్తావు కాబట్టి పాజిటివ్నే. పాజిటివ్ నెంబర్కి పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తావు, రిజల్ట్ పాజిటివే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సరిపోయింది. ఏ నెంబర్కి, అన్ని నెంబర్కి సరిపోద్ది అది. నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా అంతే కదమ్మా, పాజిటివ్ నెంబర్కి పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే నువ్వు ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్నే. ఇక్కడ ఇదే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నువ్వు ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ నెంబర్ రాయి, పాజిటివ్ నెంబర్ రాయి, 0 రాయి, నీకు నచ్చిన నెంబర్ రాయి. పైన స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్నే. ఈ పాజిటివ్ నెంబర్కి 3/4నే పాజిటివ్ నెంబర్ కలిపితే పాజిటివ్నే. ఇది ప్రతిదానికి జరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ప్రతిదానికి జరుగుతుంది. ఇది మాత్రం కొన్నిటికే జరుగుతుంది, 0కి 1కి మధ్యలో. ఇది అన్నిటికీ జరుగుతుంది అండ్ కొన్నిటికే జరుగుతుంది. ఇద్దరు సాటిస్ఫై అవ్వాలి. వీడికి ఏ సినిమా అయినా పర్వాలేదు, హ్యాపీనే, సినిమాకి తీసుకెళ్తే చాలు. వీడికి కొత్త సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక సినిమా వచ్చిందనుకోండి, మన సినిమా పేరు టైటిల్ కూడా మ్యాథ్సే, XYZ. వీడికి XYZ కావాలి. వీడికి పనికిమాల సినిమా ఏదైనా పర్వాలా, సినిమా అయితే చాలు వాడికి కావాలి. ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే సినిమా కావాలి, XYZ సినిమాయే కావాలి. ఇద్దరు సాటిస్ఫై అవ్వాలంటే XYZ సినిమాకి వెళ్తే ఇద్దరు సాటిస్ఫై అవుతారు. వీడు ఏ నెంబర్కైనా ఆన్సర్ ఇచ్చేస్తాడు, సాటిస్ఫై అయిపోతాడు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. వీడు మాత్రం 0కి 1కి మధ్యలోనే ఉండాలి, అప్పుడే సాటిస్ఫై అవుతాడు. ఇద్దరు జరగాలంటే ఈ ఒక్క కండిషన్ చెప్తే వాడు ఏదన్నా ఓకే. వీడికి మాత్రం కొంచెం స్పెషాలిటీ ఉంది కాబట్టి ఇద్దరు జరగాలంటే దేర్ఫోర్ అంటే ఇక్కడ రాస్తాను, ఒక ఆర్డర్లో రాస్తున్నాం కదా, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు 0,1. ఇంక ఇది రాయని అవసరం లేదు. రెండిట్లో ఇది అన్నిటికీ జరుగుతుంది కాబట్టి దీని గురించి పట్టించుకోని అవసరం లేదు. సో వీడు స్పెషల్ కాబట్టి వాడి గురించే రాస్తారు. అంటే డొమైన్ ఏమవుతుంది, లాస్ట్ని ఏం రాస్తారు, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్ 0,1 అని రాస్తారు. అది దీని ఆన్సర్. ఈజీగానే ఉంటుంది. నేను చెప్తున్న లాజిక్ ఏంటి అంటే, బేస్లో ఏదైనా నెంబర్ ఉంటే స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేసేస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. స్ప్లిట్ చేయకుండా కూడా చెప్పచ్చు, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలా నేను చెప్పట్లేదు. ప్రతిదీ కూడా బేస్లో నెంబర్ ఉందంటే స్ప్లిట్ చేయండి. బేస్లో మాత్రం 1 ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. 1 ఉండకూడదు. 1 కాకుండా ఇంక ఏ పాజిటివ్ నెంబర్ ఉన్నా కూడా పర్వాలేదు. 0 నెగిటివ్ నెంబర్స్ ఎలాగో ఉండవు. సో 1 కాకుండా ఏ పాజిటివ్ నెంబర్ రాసినా కూడా ఒకేలా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. 7th బిట్ చూద్దాం. 7th ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై, చూడండి అది వెరైటీగా ఇచ్చాడు, క్యూబ్ రూట్ ఆఫ్
ఎక్స్ మైనస్ 2 లాగ్ 10 బేస్లో 4 మైనస్ ఎక్స్ వచ్చింది. ఎప్పట్లానే బిలాంగ్స్ టు ఆరే కావాలి, అది రియల్ నెంబరే కావాలి. రియల్ నెంబర్ కాకపోతే మాత్రం ఏ నెంబర్ రాస్తే రియల్ నెంబర్ రాదో రిజల్ట్ ఆ నెంబర్ మాత్రం ఆర్లో తీసేయాలి. మా లాజిక్ అదే, జాగ్రత్తగా గమనించండి. ఈక్వల్ టు ఇంప్లైస్ కదా 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ రాస్తాను విడిగా ప్రక్కన చూడండి. ఫస్ట్ టర్మ్ ఏంటి 1/³ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటి 1/log 10 బేస్ 4 మైనస్ ఎక్స్, దట్ ఈస్ ద సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ చూడండి స్క్వేర్ రూట్ కాదు, ఇది స్క్వేర్ రూట్ కాదు, క్యూబ్ రూట్. క్యూబ్ రూట్కి ప్రాబ్లం ఏముండదు, స్క్వేర్ రూట్కి మాత్రమే రూట్ లోపల మైనస్ ఉండకూడదు. క్యూబ్ రూట్కి మైనస్ ఉన్నా పర్వాలేదు, ప్లస్ ఉన్నా పర్వాలేదు, అర్థమవుతుందా? కాబట్టి దాని ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఉన్న ఒకటే ఒక మైనస్ సెట్ అంటే 1/, ఉండిపోయింది, డినామినేటర్లో ఉండిపోయింది కాబట్టి అది పాజిటివ్ కావాలి. ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0, సారీ నాట్ ఈక్వల్ టు 0 మాత్రమే కాకూడదు. పాజిటివ్ అయినా పర్వాలేదు, నెగిటివ్ అయినా పర్వాలేదు. కారణం ఏంటి, ఇదే స్క్వేర్ రూట్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 3 ఇవ్వలేదు, 3 ఇవ్వకపోతే స్క్వేర్ రూట్ ఇచ్చినట్టు. స్క్వేర్ రూట్ ఇచ్చాడు అనుకోండి, నెగిటివ్ కూడా కాకూడదు, నెగిటివ్ కాకూడదు, డినామినేట్లో ఉంది కాబట్టి 0 కూడా కాకూడదు. క్యూబ్ రూట్ ఇచ్చాడు కాబట్టి నెగిటివ్ అయినా పర్వాలా, పాజిటివ్ అయినా పర్వాలా, 0 మాత్రం కాకూడదు. అది మర్చిపోకండి. క్యూబ్ రూట్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. క్యూబ్ రూట్స్ మీద మనకి ఏం ప్రాబ్లమ్స్ లేవని ఇది ఒక్కటే ఉంది, ఇస్తే ఇదే ఇస్తాడు. కామా ఇది క్లియర్, ఇది అయిపోయింది. తర్వాత మీకు ఇప్పుడే చెప్పాను, బేస్లో మాత్రం 1 ఉంటే మనం ఏ ఆపరేషన్స్ చేయలేం. కాబట్టి 4 మైనస్ ఎక్స్ 1 కాకూడదు, 1 ఉండొద్దు. 1 లేదు, 1 కాదని తీసుకున్నాం కదా, 1 కాదు. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 1/log 10/log 4 మైనస్ ఎక్స్. డినామినేటర్లో ఉన్న ఈ డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్ళిపోతే log ఆఫ్ 4 మైనస్ ఎక్స్ బై log ఆఫ్ 10. log 10 వాల్యూ మనకు తెలుసు, 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, దాన్ని కూడా వదిలేసేయండి. ఇప్పుడు log 4 మైనస్ ఎక్స్ వాల్యూ గురించే మాట్లాడుతున్నాను. అది న్యూమరేటర్లోనే ఉంది, పైకి వెళ్ళిపోయింది చూడండి. డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వచ్చేస్తుంది కాబట్టి ఇంక కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది. ఈ వాల్యూ ఎప్పుడు వస్తుందో చెప్పాలి. 4 మైనస్ ఎక్స్ ప్లస్లో 0 రాయొచ్చా? లాగ్ పక్కన 0 రాయకూడదు. లాగ్ తర్వాత మైనస్ రాయొచ్చా? నెగిటివ్ నెంబర్స్ రాయొచ్చా? నెగిటివ్ నెంబర్స్ కూడా రాయకూడదు. లాగ్ తర్వాత పాజిటివ్ నెంబర్స్ రాసుకోవచ్చు, పాజిటివ్ నెంబర్స్ రాసుకోవచ్చు మన కండిషన్ ప్రకారం. కాబట్టి అండ్ 4 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా కాదు, 0 కూడా ఉండకూడదు. 3 కండిషన్స్ వచ్చాయి. ఇంప్లైస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు -2, ఇది అయిపోయింది. ఇది మైనస్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్తుంటే ప్లస్ ఎక్స్, 1 లెఫ్ట్ సైడ్ వస్తే 3 కదా, 3 నాట్ ఈక్వల్ టు ఎక్స్, ఇది కూడా అయిపోయింది. ఇదంతా 4 గ్రేటర్ దాన్ ఎక్స్, అంతే కదమ్మా, 4 సరిపోయింది. రియల్ లైన్ చూడండి, రియల్ లైన్ మీద -1 0 రాద్దాం, 1 2 3 4. రియల్ లైన్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. -3 -4. 4 కంటే తక్కువ ఉండాలట ఎక్స్ ఎప్పుడు, 4 కంటే తక్కువ, 4 కూడా ఉండకూడదు. కాబట్టి చూడండి ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఏమైనా కండిషన్ ఉన్నాయా? ఏవో చెప్తున్నాడు. ఎక్స్ -2 కాకూడదు, -2 పీక్ పడే, -2 తీసి అవతల పడేస్తాం. ఎక్స్ 3 కాకూడదు, 3ని కూడా తీసే, ఇంకేం లేవు. అంటే ఏం రాయొచ్చు, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇంకా నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి -∞ నుంచి ఎక్కడ వరకు, 4 వరకు. 4 ఉంటుందా? ఉంటే క్లోజ్డ్ రాస్తావు, లేకపోతే ఓపెన్ రాస్తావు. 4 లేదు కాబట్టి ఓపెన్. ఇంకా ఏమైనా స్పెషల్ ఉందా? 2 వాడొద్దు అంటున్నాడు, -2. 3 కూడా వాడొద్దు అంటున్నాడు, -2ని 3ని తీసేసాను. అవి రెండు తీసేస్తే మిగిలివన్నీ వాడుకోవచ్చు. దేర్ఫోర్ డొమైన్ ఏమవుతుంది, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ -∞ to 4 -2, 3. ఇది డొమైన్ అవుతుంది, ప్రదేశం అవుతుంది. ఇంకా లాస్ట్ది ఒకటి మిగిలిందమ్మా, అది కూడా చేద్దాం. లాస్ట్ చూడండమ్మా, 8th. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √4 - x² బై ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ ప్లస్ 2. ఇది కూడా రియల్ నెంబర్, ఏదైనా రియల్ నెంబర్ అవ్వాలి మనకి. కొంచెం కాంప్లికేటెడ్ మరలా. రూట్ ఉంది,
న్యూమరేటర్లోనే వాల్యూ ఉంది, డినామినేటర్లో కూడా అంటే ఎక్స్కి సంబంధించిన వాల్యూ ఉంది. ఇంప్లైస్ జాగ్రత్తగా చూడండి, రూట్ ఉంది కాబట్టి లోపడున్న వాల్యూ పాజిటివ్ అవ్వాలి, 0 అయినా పర్వాలేదు. అది క్లియర్ కదమ్మా. లోపడున్న వాల్యూ 0 కానీ పాజిటివ్ కానీ అవ్వాలి. పాజిటివ్ గురించి మాట్లాడదాం. పాజిటివ్ అవ్వాలంటే 2 పాజిటివ్లు అయినా పర్వాలేదు, 2 నెగిటివ్లు అయినా పర్వాలేదు. 2 నెగిటివ్లైనా పాజిటివ్ వస్తుంది. చూడండి రాస్తున్నాను, 4 - x² గ్రేటర్ దాన్ 0 mod x, mod కాదమ్మా ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0. 2 పాజిటివ్లు అయినా పర్వాలేదు, 2 నెగిటివ్లు అయినా పర్వాలేదు, x² లెస్ దాన్ 0 అండ్ ఇక్కడ కూడా అండి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x +2 లెస్ దాన్ 0. 2 పాజిటివ్లు అయినా ఆర్ మధ్యలో ఆర్ ఉంటుంది, ఆర్ 2 నెగిటివ్లు అయినా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను మిస్ అయ్యాను. ఏంటి మరి, న్యూమరేటర్ 0 అయినా పర్వాలేదేమో. న్యూమరేటర్ 0 అయినా పర్వాలా. న్యూమరేటర్ 0 అయిందనుకోండి, కింద వాల్యూ ఏదున్నా కూడా 0నే. కాబట్టి పై వాల్యూ 0 కూడా కావచ్చు, ఈ వాల్యూ 0 కూడా కావచ్చు, 2 ఒకటే కదా. అంటే పై వాల్యూ 0 అయినా పాజిటివ్ అయినా కిందది పాజిటివ్ అయితే సరిపోతుంది. పై వాల్యూ 0 అయితే పర్వాలేదు, నెగిటివ్ అయిందనుకోండి కిందది కూడా నెగిటివ్ అవ్వాలి. 2 కేసెస్ వస్తుంది. నేను ఒక్కటి చెప్తాను, సెకండ్ది మీరు దాని ప్రకారం చేసుకోండి, ఒకలానే ఉంటుంది సెకండ్ది కూడా. ఫస్ట్ కేసు చెప్తాను చూడండి, కేసు 1 ఈజీగానే ఉంటుంది. 4 - x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x +2 గ్రేటర్ దాన్ 0. మరి దీన్ని ఎలా రాస్తున్నాను, మైనస్తో మల్టిప్లై చేసేస్తే x² - 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గ్రేటర్ దాన్, దిస్ ఈజ్ -2, +2 రైట్ సైడ్ వెళ్తే -2. దీన్ని ఎట్లా రాయొచ్చు, a² - b², a + b × a - b, దట్ ఈజ్ x + 2 × x - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ వీడంతా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ -2. చూడండి దీని వాల్యూ మీకు తెలిసి ఎలా రాయాలో. 4 కేసెస్లో ఒకటమ్మ x బిలాంగ్స్ టు ఈక్వల్ కూడా ఉంది కదా, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇక్కడ ఉన్నదానికి రివర్స్ రాయమని చెప్పాను. దిస్ ఈజ్ -2 -2 అంటే +2, ఇది వీడిది. అండ్ రెండవది కూడా mod x గ్రేటర్ దాన్, mod x అని అనేస్తున్నాను ఒక్కొక్కసారి, ఇంటిగ్రల్ పార్ట్, అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ -2. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రియల్ నెంబర్ వేస్తాను. రియల్ లైన్ వేసినప్పుడు దిస్ ఈజ్ 0 1 2 3 -1 -2 -3. జాగ్రత్తగా వినాలి, లాస్ట్ది డొమైన్స్లో లాస్ట్ది. x బిలాంగ్స్ టు -2 to 2 అట. -2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, 2 వరకు ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి. -2 నుంచి 2 వరకు అన్నీ ఉంటాయి. సెకండ్ చూడండి అమ్మ, ఇది అండ్ అన్నాడు కదా, రియల్ లైనే వేస్తున్నాను, లేకపోతే కలిసిపోతున్నాయి 2. 0 1 2 3 తర్వాత -1 -2 -3. వీడేం చెప్తున్నాడు, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x -2 కంటే పెద్దది, -2 కంటే పెద్దది అవ్వాలట. ఇంటిగ్రల్ పార్ట్ ఇది, x కాదమ్మా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x దేనికంటే పెద్దది, -2 కంటే పెద్దది. -2 కంటే పెద్దది కదా, ఓపెన్ ఇచ్చాడు. ఇవన్నీ అవ్వాలి. ఏంటమ్మా ఇది, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x కాదు, మరి x రేంజ్ ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ x రేంజ్ ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా చూడండి, నేను -1.2 తీసుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా చూడాలి. x వాల్యూ -1.2 తీసుకుంటే దానికి ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది, దాని ముందు -2 వచ్చేస్తుంది, -2 ఇక్కడ లేదు. పోనీ -1.1 తీసుకున్నాను అనుకోండి, దానికి ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది, -2 అవుతుంది, -2 ఇక్కడ లేదు. -1 కంటే చిన్న నెంబర్ తీసుకోవడానికి వీలుంటలా. పోనీ -1 తీసుకుంటే దాని ఇంటిగ్రల్ పార్ట్ -1 ఉంటుంది. అంటే x రేంజ్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ -1 అవుతుంది. -1 కంటే ఎక్కువ -1 ఉన్నా పర్వాలేదు, ఇలా మారిపోతుంది. ఇది రెండింటినీ క్లబ్ చేస్తున్నాను. ఇవన్నీ హ్యాపీనే. -1 దగ్గర నుంచి అందరూ హ్యాపీనే, వీళ్ళు -1 కూడా హ్యాపీనే. -1 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే వీడు సాటిస్ఫై అయిపోతాడు. వీడేంటి -2 నుంచి +2 వరకు ఉంటేనే వీడు సాటిస్ఫై అవుతాడు. ఇప్పుడు ఇద్దరిని కామన్ చేయండి. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 దగ్గర కట్ చేశాను.
ఇక్కడికి ఎండింగ్ పాయింట్ లేదు, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి -2 దగ్గర కట్ చేశాను. అంటే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు స్టార్టింగ్ పాయింట్ ఇద్దరికి -1 క్లోజ్డ్ ఇంటర్వెల్, ఎండింగ్ పాయింట్ ఇద్దరికి కూడా 2నే కదమ్మా, 2, ఇది కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇది కేసు 1లో ఎక్స్ వాల్యూ. అలానే కేసు 2లో కూడా చేస్తారు, యూనియన్ చేయాలమ్మా. అంటే ఇదైనా పర్వాలేదు, ఇదన్నా అవుతుంది లేదా ఇదన్నా అవుతుంది, ఆర్ కదమ్మా. కాబట్టి మనకి వచ్చిన వాల్యూ ఇది, ఆ తర్వాత సెకండ్ కేసులో వచ్చే ఎక్స్ బిలాంగ్స్ టు రెండింటిని కలిపి యూనియన్ చేస్తారు. అదన్నా జరగచ్చు, ఇదన్నా ఓకే, ఆ సెకండ్ కేసు అన్నా ఒకటే. సో సెకండ్ది మీరు చేయండి. ఇలా మీరు ఏ డొమైన్ ఇచ్చినా కూడా మీకు ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లో ప్రతి ప్రాబ్లము కవర్ చేశాను. ఏ డొమైన్ ఇచ్చినా సరే మీరు చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వీడియో ఫంక్షన్స్లో లాస్ట్ వీడియో, అది ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ వీడియో, వీడియో 10తో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, డొమైన్స్ కాలిక్యులేట్ చేస్తారు, దాంతోపాటు రేంజ్ కూడా కాలిక్యులేట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. అది చూసేస్తే ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్పేస్తే నెక్స్ట్ వీడియో కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏంటి, మ్యాథమెటికల్ ఇండక్షన్ అని నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది, అది 11th వీడియోలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా